తుంగభద్ర డ్యామ్ 3 రాష్ట్రాలకు జల వర ప్రదాయినిగా ఉన్నటువంటి తుంగభద్ర డ్యామ్, కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ డ్యామ్ ఎన్నో ఎకరాలకు, లక్షల ఎకరాలకు, దాదాపు 12 లక్షల ఎకరాలకు నీటిని సరఫరా చేస్తుంది. ఇటు తాగునీటికి అలాగే సాగునీటి అవసరాలకు కూడా ఈ డ్యామ్ నీటిని సరఫరా చేస్తూ ఉంటుంది. అయితే తుంగభద్ర డ్యామ్ క్రస్ట్ గేట్ల జీవిత కాలం తీరిపోయిందని, మరమ్మతులతో కాలయాపన చేయడం మంచిది కాదని నిపుణుల బృందం అభిప్రాయపడింది. మరో క్రస్ట్ గేటు కొట్టుకుపోదన్న గ్యారంటీని ఇవ్వలేమని, అత్యాధునిక డిజైన్తో మొత్తం 33 గేట్లు కొత్తగా ఏర్పాటు చేయడమే అంతిమ పరిష్కారమని స్పష్టం చేసింది. ఏకే బజాజ్ నేతృత్వంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ నియమించిన నిపుణుల కమిటీ తుంగభద్ర ప్రాజెక్టు బోర్డు కార్యదర్శి ఓ రామకృష్ణారెడ్డి, ఎస్సీ శ్రీకాంత్ రెడ్డిలకు ప్రాథమిక నివేదిక అందజేసింది. డ్యామ్ గేట్ల అధ్యయనంలో గుర్తించిన అంశాలతో సమగ్ర నివేదికను 3 రోజుల్లో అందజేస్తామని కమిటీ చైర్మన్ బజాజ్ బోర్డుకు చెప్పారు. కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు 70 ఏళ్లుగా సాగు, తాగునీరు అందిస్తున్న ఈ డ్యాంలో వరద ఉధృతికి ఇటీవల 19వ గేటు కొట్టుకుపోవడంతో డ్యాం భద్రతపై సందేహాలు తలెత్తాయి. బోర్డు సూచన మేరకు కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ ఏకే బజాజ్ ఆధ్వర్యంలో ఎన్డీఎస్ఏ ఓ కమిటీని వేసింది. ఇందులో హైడ్రో మెకానికల్, ఎలక్ట్రికల్ సిస్టమ్స్ సేఫ్టీ నిపుణులు హర్కేష్ కుమార్, తారాపురం సుధాకర్, ఆంధ్రప్రదేశ్ సిడిఓ సిఈ నాగరాజు, తెలంగాణ సిడిఓ ఈ బాలమురళీకృష్ణ, డ్యామ్ సేఫ్టీ రిటైర్డ్ ఎస్సీ సుధాకర్, కర్ణాటక సాంకేతిక సలహా కమిటీ మాజీ కార్యదర్శి సిద్ధగంగప్ప సభ్యులుగా ఉన్నారు. వీరంతా డ్యాంతో పాటు క్రస్ట్ గేట్లను కూడా తనిఖీ చేశారు. 33 క్రస్ట్ గేట్ల జీవితకాలం తీరడంతో కొత్తవి ఏర్పాటు చేయాలని కమిటీ ప్రధానంగా అభిప్రాయపడింది. గేట్ల నిర్వహణలో కీలకమైన హాయిస్ట్ మెకానిజం, రోప్స్ లేటెస్ట్ డిజైన్తో ఏర్పాటుపై నిపుణులతో అధ్యయనం చేయించాలి. జలాశయం పటిష్టతపైన పూర్తి స్థాయిలో స్టడీ చేయించాలి. గతంలో 1632 అడుగుల వరకు నీటిని నిల్వ చేసేవారు. ఇప్పుడు 1633 అడుగుల వరకు నిల్వ చేస్తూ ఉండడంతో గేట్లపై ఒత్తిడి పెరుగుతోంది. తిరిగి 1632 అడుగుల వరకే నిల్వ చేయాలి. గేట్లు కనీసం 2.5 అడుగులు ఎత్తి నీటిని వదలాలి. 1 అడుగు, అర అడుగు ఎత్తడం వల్ల నీటి ప్రవాహ వేగం, ఒత్తిడికి గేట్ల దిగువన డ్యాం బయటి వైపు గుంతలు పడి డ్యాం పునాదులకే ముప్పు ఏర్పడుతుందని ప్రాథమిక నివేదికలో హెచ్చరించింది.